హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీతన్ టాక్స్ తెలుగు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? మా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి. ఇది అబ్బా జంక్షన్ నుంచి రాజన్న నగర్ వెళ్ళే సర్వీస్ రోడ్ అండి. ఇక్కడ హిమాయత్ సాగర్ నుంచి మూసీ రివర్ వాటర్ ఫ్లో ఉంటుందండి. మేము ప్రతిసారి ఈడ నిమజ్జనం చేస్తామండి. ఈ కలిపిన చెట్లలో లోపలికెళ్తే మంచి స్పాట్ ఉంటుందండి. వినాయకుడిని మనమే మన చేతులతో చేసుకోవచ్చండి. కానీ ఈసారి నిమజ్జనానికి అక్కడ ఎక్కువ ఫ్లో ఉందని పోలీసులు వెళ్ళనియట్లేరండి. ఇప్పుడు కనిపించే బ్రిడ్జ్ దగ్గర నుంచి అందరూ నిమజ్జనం చేస్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు. అందుకే మేము ఇక్కడే చేసేస్తున్నాము. ఇదిగోండి మా వినాయకుడు వచ్చేసారి చూడండి. మేము మా వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటే ఒక లారీ వస్తుంది చూడండి. వినాయక చవితి రోజే కాదు, వినాయకుడి నిమజ్జనం అప్పుడు కూడా మంచిగా సగనం పాగాలి. అందుకే పూలు, పసుపు, కుంకుమ ఇలా అన్నిట్లో వినాయకుడిని ఎలా కొలుస్తున్నామో చూడండి. వినాయకుడిని తన ఒళ్ళులో చేసుకున్న గంగమ్మకి పసుపు కుంకుమ సమర్పిస్తున్నాం చూడండి. మేము నిమజ్జనానికి రెడీ చేస్తుంటే పెద్ద పెద్ద గణపతిలు వెళ్తూ ఉన్నాయి. వాళ్ళందరూ గణపతి పప్ప మోరియా అని అరుస్తూనే ఉన్నారు. ఇదిగోండి వినాయకుడికి ధూపంలాగా అగరబత్తీలు వెలిగిస్తున్నాం. ఇన్ని రోజులు ఫ్రెండ్ లాగా ఉన్న గణపతి ఇప్పుడు వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎంతకైనా గణేశుడు చిన్నపిల్లలకి ఇష్టమైన దేవుడు కదా. బొజ్జ గణపతి చూడండి, మేము కొబ్బరి కొడుతున్నాం. స్వామిని కొబ్బరి నీళ్ళతోని అభిషేకం చేశాం. వినాయకుడికి ఆరతి ఇవ్వడానికి మేము ఆరతి పళ్ళని మర్చిపోయాం. అందుకే మా అమ్మ చిన్న కొబ్బరి చిప్పలోనే ఆరతి ఇచ్చేసింది చూడండి. జై గణేష్, జై జై గణేష్. ఇలా చేస్తుంటే నా చేతులతోని బాగా అనిపిస్తుంది. ఇంత ముద్దుగా ఉన్నాడో కదా మన గణేశుడు. వేరే వాళ్ళు చూడండి ఎలా గణేశుడిని పట్టుకుని వస్తున్నారో. మూసీ రివర్ ఫ్లోర్ ఎలా ఉందో చూడండి. మేము తెచ్చిన పూలు అన్నీ గంగమ్మకే వేసేస్తున్నాం. ఇదిగోండి ఇంకా మా వినాయకుడు వెళ్ళిపోతుండు. బాయ్ బాయ్ గణేష. గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా. అయ్యయ్యో మా వినాయకుడు వెళ్ళిపోతున్నాడే. వెళ్ళిరావయ్యా బొజ్జు గణపతి అయ్యా. వినాయకుడికి పెట్టిన ఆకులు కూడా వేసేస్తున్నాం. 21 రకాల ఆకులండి. ఈ ఔషధ గుణాలు ఉన్న ఆకులు నీళ్ళల్లో వేస్తే నీళ్ళు శుభ్రపడతాయండి. నీళ్ళల్లో ఉన్న చెడు బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది. అందుకే ఈ 21 పత్రాలు వేసేయాలి. వినాయకుడితో పాటు నీళ్ళల్లో వేసేయాలి. మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక డౌట్ వచ్చింది. అందరూ పెద్ద పెద్ద విగ్రహాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అసలు వీళ్ళందరూ ఎక్కడికి తీసుకెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సరే చూద్దాం, ఈ పెద్ద పెద్ద విగ్రహాల్ని ఏడా చేస్తున్నారో చూద్దాం అని వాటిని ఫాలో అవ్వకుండా వెళ్ళాము. తీరా చూస్తే రాజేంద్ర నగర్లో
వినాయకుడిని నిమజ్జనం చేసే దగ్గరే ఒక పెద్ద స్పాట్ ఉందండి. పెద్ద పెద్ద క్రైన్లతోనే ఆడ వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారండి. రాజేంద్ర నగర్, కిస్మత్పూర్, బండ్లగూడ, జాగీర్, అత్తాపూర్ ఇలాంటి ప్లేసెస్ నుంచి పెద్ద పెద్ద విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం చేస్తారు అనుకుంటా. నాకు చాలా బాగా అనిపించింది ఈ పెద్ద పెద్ద విగ్రహాలని నిమజ్జనం చేస్తుంటే. నేను ఫస్ట్ టైం అండి ఇలా చూడడం. పెద్ద పెద్ద విగ్రహాలు, చిన్న చిన్న పిల్లలు, అంకుల్స్, ఆంటీస్ అందరూ ఇలా వచ్చేసి ఇలా సందర్శంగా చేస్తుంటే భలే ఉందండి. అదిగో అక్కడ క్రైన్ చూడండి. ఇదంతా ఒకటైతే అందరూ ఇచ్చే ప్రసాదాలు తినలేక నా పొట్టు ఉబ్బిపోయిందమ్మో బాబోయ్. ఈసారికి ఇలా వినాయక చవితి అయిపోయింది. మళ్ళీ 2026లో వచ్చే వినాయకుడి కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నా. మోదకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధర వతంసకం ఇలాసి లోకలక్షకం శ్రీ గణేశాయ నమః. బాయ్ బాయ్ అండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇతన్ టాక్స్ తెలుగు.